మరి మన గొల్లపల్లి రఘునాథ స్వామి వారి దేవస్థానం మరియు వేంపాడు సాగుదారుల ఛానల్లో నిన్న మనం సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి రాజీ పరిష్కారం యొక్క తీర్పుని మీకు మీ ముందుంచడం జరిగింది. అలాగే ఆ తరువాత జరిగినటువంటి పరిణామ క్రమంలో 2003లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి 430 జీవోని ఈరోజు మీ ముందుంచుతున్నాను. దీని గురించి 2 విషయాలు ఏంటంటే మీ ముందుంచేది, వీటి ప్రకారం రైతులకి హక్కులు అలాగే స్వామివారికి ఉండే హక్కులు దీంట్లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నారు. కాబట్టి ఈ నిశ్చితంగా పరిశీలించినట్టయితే మీకు అంతా అర్థమవుతుంది. మరి ఆ తదుపరి వచ్చినటువంటి పరిణామాలలోనే అర్థం చేసుకున్నారు తప్ప ఈ రెండింటినీ చేసుకోకుండా అందుట్లో మన కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఎన్ సతీష్ కుమార్ గారు గ్రూప్ 1 నుంచి వచ్చారు, బిఎల్ కూడా చేసినారు. కాబట్టి వారికి ఉండే అనుమానాలు కూడా చివరాంశంలో కానీ నివృత్తి చేయలేం. అందాక మీరు వీటి గురించి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏం జరిగిందనేటువంటిది ఎలా జరిగిందనేది తెలుస్తుంది. ఎందుకంటే 90లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 93లో గెజిట్ అయినట్టు కూడా ఈ జీవోలో చూపించడం జరిగింది. 93లో గెజిట్ అయితే 2003లో ఈ జీవో ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మరి కాబట్టి దీన్ని పరిశీలించినట్టయితే అనుమానాలు అవి కూడా మేము నివృత్తి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తెలుగులో, ఇది ఇంగ్లీష్లో రాజపత్రం అంటే మరి గవర్నర్ గారి చేత ఏదైతే వస్తుందో అది ప్రతి ఒక్కటికి కూడా ప్రభుత్వం విడుదల చేసే జీవోఎంఎస్ నెంబర్ 430 యొక్క పూర్తి వివరాలు. నమస్కారం. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగతోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా.